డాక్టర్ గారు, నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో మే 30, 31న జరిగిన నాస్తిక శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది కదా. సమాజానికి తోడ్పడే పాజిటివ్ ఎథియిజంపై సాగిన ఈ శిబిరం లక్ష్యం నెరవేరిందా? నెరవేరిందా అంటే నెరవేరుతుంది. నాస్తికత్వం అంటే పూర్వకాలం కేవలం దేవుడు లేదను, కులం లేదని చెప్పుకోవడం, మతం లేదని చెప్పుకోవడం, ఏదో మూఢనమ్మకాలు లేకుండా ఇంతే నాస్తికత్వం. ఇప్పటికీ అందరూ చాలా వరకు మూఢనమ్మకాలు లేకుండా ఉన్నాం. కులం లేదని చెప్పు, మాకేం కులం లేదు, మతం లేదు అని చెప్పుకోవడం, ఇంతే తప్ప ఇంకేం లేదు. అంతే అభిప్రాయం. ఇప్పటికీ చాలా మంది అభిప్రాయం నాస్తికత్వం అంటే, హేతువాదం అంటే దేవుడు లేడు, ఈ గాడ్ మీద వాళ్ళందరూ ఒట్టి మోసగాళ్ళు, స్వామీజీలు ఒట్టి మోసగాళ్ళు, మూఢనమ్మకాలు అర్థం చేసుకోవాలి, మూఢనమ్మకాలు పనిరావు, ఏ అతిశక్తులు లేవు, కులం లేదు, మతం ఇంతే. ఎవడ అంతే చట్టం. ప్రపంచంలో అందరూ దానికి అలాగే ఆలోచిస్తారు. దాన్నే నెగిటివ్ ఎథియిజం ఉంటాం. గోరా గారు మాత్రం బదిలించి ఆయన ఎప్పుడైతే ఆయనలో ఈ రకమైన జీవితం తీసుకున్నట్లయితే, ఆయన నాస్తికత్వాన్ని ఎప్పుడైతే ఆయన మనసులోకి నాస్తికత్వం వచ్చిందో స్టెప్ బై స్టెప్ దాన్ని నాస్తికత బిల్డప్ చేసుకొచ్చి ఆయన చివరికి నాస్తికత్వం అంటే కేవలం కులరహితమే కాదు, మతరహితమే కాదు, అలాగే దేవుడు లేదనే కాదు. నాస్తికత్వం అంటే సామాజిక న్యాయం, సాంఘిక సమానత్వం. సమాజంలో హెచ్చుతగ్గులు ఉండకూడదు, తనకి పేద తేడా ఉండకూడదు, వ్యక్తులందరూ కూడా సమానంగా అవకాశాలు కలిగి ఉండాలి. సామాజిక న్యాయం, సమానత్వం. అలాగే ఆ సమానత్వంలో ఆర్థిక సమానత్వం కావాలి. ఆర్థిక సమానత్వం అనేది చాలా ముఖ్యము. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అన్నిట్లో సమానత్వం కావాలి. అదే సంఘ దృష్టి. ఇంతేకాకుండా వ్యక్తి గౌరవం. ప్రతి వ్యక్తి కూడా దేవుడు లేనిదే కాదు, దేవుడు లేదు కనుక దేవుడు లేనిదేవుడు మానవ కేంద్ర సిద్ధాంతం నాస్తికత్వం. అంటే మనిషి తనలో ఉన్న దాస ప్రవృత్తిని తోచి పారేసి ఏదైనా మనిషే చేస్తాడు, తన కృషి ద్వారానే, సృజనాత్మకత ద్వారానే, క్రియేటివిటీ ద్వారానే తను చేస్తాడు. అంటే మనిషి తన బాధ్యతాయుతంగా కర్తృత్వ శక్తితో, బుద్ధి కౌశల్యంతో అభివృద్ధి చెందాలి. అతను స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా అభివృద్ధించాలి. ఇతను ఇక ఏ బందీకారాలు పెట్టుకోకూడదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. ఆ రంగం వేసుకుని దాస ప్రవృత్తి లేకుండా ఉండాలి. దాంట్లో ఇంకా పైగా ప్రజాస్వామికం అనేది కావాలి. దాంట్లో ఏదో మంత్రులకి ఆడంబరాలు అని కాదు. అందరికీ ప్రభుత్వం అనేది ప్రజల కోసం, సేవ చేయడం కోసం. అక్కడ మంత్రులు మామూలు సేవకులు, ప్రజలు యజమానులు. డెమోక్రసీలో ప్రజలు యజమానులు, మంత్రులు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా సేవకులు. ఎవరికి? ప్రజలకు చేయడానికి. ఆరోగ్య ప్రజాస్వామ్యం కావాలి. నాస్తికత్వాన్ని మొత్తాన్ని ఆయన ఎలా చూశారంటే, ప్రజాస్వామిక విధానం కావాలి, బహిరంగ విధానం కావాలి. మంత్రులు నౌకర్లు అంటే వాళ్ళకి మన ప్రజాస్వామ్య మంత్రులు నెత్తిన పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ దిగుచ్చిన వాళ్ళంతా. ప్రభుత్వం దేనికి? ప్రజలకు సేవ చేయడం కోసం అని. అంచేత రాజకీయ రంగంలో కూడా ఇక్కడ ఎవరికి దాసం లేదు. అంచేత ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజాస్వామ్యం. అంతేకాని పూర్వకాలం రాజులకు బొక్కుడు చేసినట్లు, లేదా దేవుడు చేసినట్లు అలా నాకు లేదు. ఇక సేవకులు, మంత్రులు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రజల సేవకులు, ప్రజలే యజమానులు. ప్రజలే ఎన్నుకుంటున్నారు వాళ్ళని. అంచేత ఆరగ ప్రజాస్వామ్యం కావాలి.
సైన్స్ అనేది మానవోమానికి కాదు, ప్రజల ప్రయోజనాల కోసము, ప్రజల ఆరోగ్య అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం అంతా కూడా సామాజిక దృక్పథంతోనే సైన్స్ అభివృద్ధి చెందాలి. మానవ కనిపెట్టడం ఇంకోటి కాదు. మనిషికి ఏది ముందు కావాలో చేయాలి. అంతేగాని పెద్ద సైన్స్ కదా అని చెప్పేసి అలా ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ వెళ్ళడం కాదు, ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ పోవడం కాదు. నువ్వు ప్రజలకి అందుబాటులో సైన్స్ చేయాలి. అదే కళలు అనేది కళల కోసం కాదు, కళలు సమాజం కోసం, సామర్థ్యం. ఇరగ గోరగారు నాస్తికత్వానికి అన్ని రంగాల్లో పరిపూర్ణమైన రూపాన్నిచ్చారు. ప్రపంచంలో నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చిన వ్యక్తి గోర. దాన్ని పాజిటివ్ ఎథిజం పెట్టారు. పాజిటివ్ ఎథిజం, నాస్తికత్వానికి పాజిటివ్ ఎథిజం. ఈ పాజిటివ్ ఎథిజం అనేది మరి సరైన రూపం ఇచ్చేసి దాని గురించి అందరికీ అర్థం కావాలి. నాస్తికత్వం అంటే చెప్పిన కేవలం కులరహితం మతరహితమే కాదు, నాస్తికత్వం కాదు. అన్ని రంగాల్లో కూడా నాస్తిక చైతన్యం కావాలి. మ్యాన్ ఈజ్ సుప్రీం అని ఆర్గనైజ్ చేయాలి. అది ఈ విషయాల్ని గోర గారు ఏ నాస్తికతను ప్రతిపాదించారో అది అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ తరగతులు నిర్వహించడం జరిగింది. అందరికీ చాలా నిష్ణాతులైన వక్తలు ఆ గోర గారి ప్రతిపాదించిన పార్టీ అని అర్థమయ్యేలాగా అందరికీ చెప్పడం జరిగింది. చాలా చక్కగా ఈ విషయాన్ని ఎంత కూలంకషంగా చెప్పడం జరిగింది, కూలంకషంగా చెప్పడం జరిగింది. సృష్టి ఆవిర్భావం కానివచ్చు, సైన్స్ లేటెస్ట్గా సైన్స్ను ఎంత అడ్వాన్స్ అయింది, సమాజానికి ఏ రంగా ప్రయోజనం చేకూర్చాలి, ఏ రంగా కావాలని చెప్పడం గురించి, అలాగే అనేక మూఢనమ్మకాల గురించి ఇదేని కదా అన్ని విషయాలు, సైన్స్, ఎథిజం పాలిటిక్స్, ఎథిజం ఎకనామిక్స్, ఎథిజం ఆర్ట్స్, ఈ రంగా ప్రతి దాన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ శిబిరం యొక్క విశేషత ఏంటంటే ఏదైతే గోరగారు పాజిటివ్ ప్రతిపాదించారో దాని గురించి సరైన అవగాహన కలిగించే నాస్తికత్వం అంటే ఇది, నాస్తిక జీవిత విధానం అంటే ఇది అని స్పష్టంగా చెప్పడం కోసం పెట్టండి. అదంతా దీంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. ఏది చెప్పిన మామూలుగా నాస్తికత్వం చెప్పా కదా, దేవుడు లేదన్నాం, మా కులం లేదు మతం లేదన్నాం, లేదు మూఢనమ్మకాలు లేవన్నాం, అంతది అయిపోయిందా? నో. నాస్తికత అంతేకాదు. నాస్తికత అంటే సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లోనూ కూడా నాస్తికత్వం ఎలా ఉంటుంది, అప్పుడే పరిపూర్ణంగా సమాజం ఏర్పడుతుంది. గౌర గారు కళ్ళ కన్నా నాస్తికత్వం అది. దాన్ని ఒక చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఈ విశేషాలని కూడా మనం ముందు మనం ఎథిస్ట్ అంటే ఛానల్లోను, పాజిటివ్ తెలుగు ఛానల్లోను అన్ని చోట్ల పెడతాం. అన్ని చోట్ల వస్తాయి. చాలా చక్కగా జరిగింది. ఏంటంటే అందరూ కూడా చాలా చక్కగా నాలెడ్జ్ చక్కగా అవగాహన కలిగించడం అన్నారు. అంచేత ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ప్రేక్షకులకి మీరు చూడండి, ఆ ఎథిజం ఛానల్లో, పాజిటివ్ తెలుగు ఛానల్లో, అలా ఎథిజం ఛానల్లో వీటిని పెట్టడం జరుగుతుంది. అయితే మనం పూర్తిగా అంత పెట్టడం కొద్దిగా వీరందరూ పెడతాం. కానీ ఇక మళ్ళీ ముందు ఇంకా శిబిరాన్ని నిర్వహిద్దాం. మీరు రండి, పాల్గొండి. ఏదైతే గోర గారు సన్నిధితంగా చెప్పారో పాజిటివ్ అది జనాలను తీసుకెళ్దాం. లేకపోతే ఏంటంటే మాది అంటే కేవలం ఏదో చిన్న ఏదో ఇది కాదు, అది కాదు, ఏ కులం లేదనో మతం లేదో దేవుడు లేదో ఇంతే నాస్తికత్వం కాదు. నాస్తికత్వం ఒక పరిపూర్ణమైన జీవన విధానం. ఆస్తికత్వం జీవన విధానం అయితే నాస్తికత్వం అంతకంటే ఉన్నతమైన జీవన విధానం. ఆస్తికత్వానికి మించింది, అన్ని రకాలుగా మనుషులకు ఉపయోగపడేది, మనిషి గౌరవాన్ని ఇచ్చేది, మనిషి శక్తి సమాజం బయటికి తీసేది. అలాంటిది నాస్తికత్వం. అన్ని రంగాలు, ఈ రంగం కాదు, రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే అన్ని రంగాలు కూడా పైకి చూసి చక్కని సమాజాన్ని పెంచడానికి కోసం అన్నమాట. గోర గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజాన్ని బేస్ చేసుకుని అందరికీ అవగాహన కలిగించడం కోసం
మెయిన్గా ఎథిజం అనేది ఏమిటి, గోరా గారు ఎందుకు ఎథిజం అన్నారు, అసలు ఎథిజం అంటే ఏంటి, అసలు గోరా గారు ప్రతిపాదించిన ఎథిజం అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసం అని. మామూలుగా ఎథిజం అంటే నాస్తికత అంటే కేవలం దేవుడు లేడు అంటారు, లేదా కులం లేదు మతం లేదంటారు. దేవుడు లేనంత మాత్రాన అది నాస్తిక జీవితం. ఆస్తికత్వం ఒక జీవిత విధానం, ఎస్టాబ్లిష్ అయిన జీవిత విధానం ఆస్తికత్వం. ఆరగైన నాస్తికత్వం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఒక జీవిత విధానంగా గోరా గారు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించే వాళ్ళు కేవలం ఒకే ఒక వ్యక్తి, దట్ గోరా. నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, ఏ రంగం ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఇది నాస్తికత్వం. అంటే ఈ రంగం ఒకటి నాస్తిక జీవిత విధానాన్ని రూపించిన వ్యక్తి గోరా. అది ముందు ముందు కూడా మేము చాలా జరుగుతాం. ఇది మరి ఈ రంగా దాంట్లో చెప్పడం జరిగింది. అవన్నీ అంటే మీరు చూడండి, చూసి వివరాలు తెలుస్తాయని నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.